హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మందాస్ కిచెన్. ఈరోజు మేము మీకు చేపల పులుసు అయితే మన అందరి దగ్గర ఇంట్లో చేపలు కొంటూ ఉంటాము. హోల్ చేపలు కొన్నప్పుడు వాటికి తలకాయలు ఉంటాయి, తోకలు ఉంటాయి. సో దాన్ని ఏం చేయాలో తెలీదు, అందరు ఇష్టంగా తినరు. అట్లాంటప్పుడు వాటిని ఏం చేయొచ్చు అంటే ఆ చేపల తోకల్ని తలకాయని పులుసు పెట్టుకోవచ్చు. ప్లస్ ఈ మధ్యలో ఉన్న పీసెస్ ఉంటాయి కదా, దాన్ని ఫ్రై చేసుకోవచ్చు అనమాట. సో ఈ రోజు మేము మీకు ఆ రెండు కలిపి చేసి చూపిస్తాము. రండి మా కిచెన్లోకి. ఫిష్ తెచ్చుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుంటాం. చాలామంది పిల్లలకి ఇష్టము, పెద్దలకు ఫ్రై అంటే ఇష్టం. కానీ దాంట్లో ఈ తలకాయలు తోకలు ఉన్నాయనుకోండి, వాటిని ఏం చేసుకోవాలి, వాటిని చక్కగా పులుసు పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు మాకు ఇన్ని రోజులు మేము చేసుకున్న ఫ్రైలు ఉన్నాయి కదా, ఆ ఫ్రైలతో పాటు పక్కన పెట్టేస్తాం. ఎందుకంటే లైవ్ ఫిష్ తెచ్చుకున్నాం కదా. సో వాటితో ఇప్పుడు మనం చేపల పులుసు పెట్టుకుందాం. అది ఎలా పెట్టుకుంటారో మీరు చూడండి. అన్నిటికన్నా ముఖ్యమైనది కావాల్సింది ఏంటి, చింతపండు పులుసు. చేపల పులుసుకు మనకు కావాల్సింది మెయిన్గా జీలకర్ర, మెంతులు అనమాట. ఇదొక స్పూను, ఇదొక 1.5 స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అట్లాగే మనకు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మెంతి కూర, కొత్తిమీర, ఉల్లాకు అయితే కంపల్సరీ ఉండాలండి చేపల పులుసులోకి, అప్పుడే టేస్ట్ బాగా ఉంటుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు కడాయి పెట్టుకున్నాం కదా, దీంట్లో మెంతులు జీలకర్ర వేయించుకుందాం. కాకపోతే ఫస్ట్ మెంతులు వేయాలి. 1 స్పూను మెంతులు వేద్దాము, ఎక్కువ వేయకూడదు అనమాట. మెంతుల్ని వేసేసి వాటిని వేయించుకుందాం. ఇవి వేగుతున్నప్పుడే మనము జీలకర్ర వేసుకోవచ్చు. మెంతులు చేదు అంటారు కానీ మెంతులు వేయించుతుంటే అయితే మంచి గుమాసన వస్తుంది, మంచి స్మెల్, చాలా బాగుంటుంది దాని స్మెల్. ఇప్పుడు అవి కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు మనము కొంచెము 1.5 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకుందాం. కొంచెం జీలకర్ర రేషియో ఎక్కువ ఉంటుంది మెంతుల కన్నా. సో ఇది మంచిగా వేగిన తర్వాత రెండుతోటి అమేజింగ్ స్మెల్ ఉంటుందండి. చూడండి మంచి కలర్ వచ్చేసింది కదా. ఇంకా మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాము. దీని తర్వాత కొంచెం నూనె వేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఇప్పుడు మనము ప్యాన్లో నూనె వేసుకున్నాను 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు దీంట్లో మనము ఈ ఉల్లిపాయలను వేయించుకుందాం. ఎందుకంటే ఈ ఉల్లిపాయలు ఇందాక జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా, అవన్నీ గట్టిపి ఒకటేసారి పేస్ట్ చేసుకుందాం. ఉల్లిపాయలు ఉన్నాయి కదా, వీటిని మంచిగా నూనెలో వేయించుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు పేస్ట్ చేస్తాం తప్ప మనము కూర వండేటప్పుడు ఉల్లిపాయలు మటుకు వాడం. అందుకనే ఉల్లాకు కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ జీలకర్ర మెంతులు ఉన్నాయి కదా వేయించినవి, వాటిని పౌడర్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఉల్లిపాయలు వేసామనుకోండి అవి దంగవు అనమాట. సో ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకొని దాని తర్వాతనే ఉల్లిపాయలు వేయాలి. చూసారు కదా, జీలకర్ర మెంతుల పొడి ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు వేసుకొని పేస్ట్ చేసుకుందాం. చూసారు కదా ఎంత బాగా వేగిన ఉల్లిపాయలు. ఇంకా స్టవ్ ఆర్పేసుకోవచ్చు అనమాట. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఆ జీలకర్ర మెంతుల పొడిలో. మనం ఇప్పుడు చేపల్ని ఫ్రీజర్లో నుంచి తీసాను కదా, సో కొంచెం గల్లుప్పు వేసి నానబెడదాము. నానబెట్టి దాన్ని ఇట్లా రాకినట్టు కడిగేస్తే దాంట్లో ఏమైనా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి అనమాట. మలినాలు కానీ ఏమన్నా డర్ట్ కానీ ఉన్నా కానీ వెళ్ళిపోతాయి, టాక్స్. ఇప్పుడు మనం జీలకర్ర మెంతుల పొడిలో వేయించిన ఉల్లిపాయ ఉంది కదా, దాన్ని వేసి పేస్ట్ చేసుకుందాం. కొంచెము గల్లుప్పు వేస్తున్నాను ఎందుకంటే ఈజీగా మిక్సీ అవుతుందని, గ్రైండ్ అవుతుందని. ఇంకొకటి, మీరు గల్లుప్పు చాలా ఎక్కువ ఉంటుంది, సో చూసుకొని వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనం మిక్సీ పట్టుకున్నాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. పెట్టుకొని ఇప్పుడు మనం ఫిష్ని కడుక్కుందాం మంచిగా శుభ్రం. ఇప్పుడు మనం చేపను ఉప్పు వేసి నానుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మంచిగా ఉప్పుతోటి మంచిగా ఇట్లా కడుక్కుందాం. సో ఇది గరుగ్గా ఉంటుంది కదా, మంచిగా దానిపైన ఏమన్నా ఉన్న నీసు అట్లాంటి వాసన వస్తుంది కొంచెం చేపలకి, అదంతా పోతుంది అనమాట. చూసారు కదా ఎంత శుభ్రంగా నీట్గా చేసుకున్నామో. ఇప్పుడు దీన్ని మ్యారినేట్ చేసుకుందాం. ఇప్పుడు మనము దీంట్లోకే పసుపు వేసుకుందాము. అంటే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు అండ్ ఉల్లిపాయలు, సో దాంట్లో పసుపు వేసుకున్నాం తగినంత. అంటే 1.5 టీ స్పూన్ వేసాము. అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్ ఫుల్. తర్వాత కారము ఇంకొక టీ స్పూన్ పడుతుంది, ఎందుకంటే పులుసు కదా కొంచెం మనకి ఎక్కువనే పడుతుంది కారం. తర్వాత కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మనము గల్లుప్పు వేసుకున్నాం కదా మిక్సీ పట్టేటప్పుడు, సో కొంచెం తక్కువ వేసుకొని మళ్ళీ తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. దీంట్లో ఇది మరీ గట్టిగా ఉంది కదా, కొంచెం చింతపండు పులుసు వేసుకుందాం. మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా దాన్ని. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇట్లా మనం కలుపుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఇట్లా ముక్కలకి చూసారు కదా, ఈ విధంగా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం. నేను ఫ్రై చేసుకుందాం. అదే మసాలా, ఇందాక కలిపి పెట్టిన మసాలా ఉంది కదా, దాంట్లో నుంచే 4 పీసులు తీసి నేను ఫ్రై చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అంత పులుసుకి ఎక్కువైపోతుంది, నాకు ఉన్నది మేము ఇద్దరమే కాబట్టి. సో 4 పీసుల్ని నేను ఫ్రై చేస్తున్నాను. ఆ పీసులు కూడా ఇవి చూడండి, నేను మిగిలినవే చేస్తున్నాను. ఒక్కటి మంచి పీస్ వేస్తున్నా.
చూసారు కదా, ఈ 5 ముక్కల్ని మనము మంచిగా ఫ్రై చేసుకుందాం. దీనిపైన కొంచెం మూత పెట్టుకుందాము, సన్నని మంట పైన వేయించుకుంటే అయిపోతుంది. ఇప్పుడు దీనిపై సన్న మంట పైన మూత పెట్టుకుందాం, కొంచెం తాలింపు. ఇది వేగిన తర్వాత ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మన పచ్చి మెంతి, ఉల్లాకు అన్నీ వేసుకుందాం, ఒక కొత్తిమీర తప్ప. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ వేసుకుందాం. ఇవి మంచిగా వేగినాక చేప ముక్కలు ఉన్నాయి కదా, తలకాయలు, అవి దీంట్లో నూనెలో వేసుకుందాం. సైమల్టేనియస్గా అటు చేపల పులుసు, ఇటు ఫిష్ ఫ్రై చేస్తున్నాం కదా. సో చూడండి ముక్కలు, వీటిని తిప్పుకుందాం, మరలేసుకుందాం, లేకపోతే ఒకటే దిక్కు అవుతాయి కదా. సో మధ్యలో మనం దాన్ని మరలేసుకోవాలన్నమాట. ఎంత బాగా అవుతున్నాయి కదా, బ్యూటిఫుల్ కలర్ వచ్చింది. చూసారు కదా, ఇవన్నీ మనం మంచిగా వేగినాయి. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న, మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ తలకాయని దీంట్లో వేసుకుందాం నూనెలో. ఇది కూడా సన్నని మంట పైన వేయాలి. కొంచెం ఉడికిన తర్వాత ఇంకా చింతపండు పులుసు వేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా, నేను మ్యారినేట్ చేసి పెట్టుకున్న తలకాయలని అన్నిటినీ దీంట్లో వేసేసాను. ఇప్పుడు దీనిపైన సన్నని మంట పైన కొంచెంసేపు వేయించుకుందాం, మూత పెట్టుకుందాం. మధ్యలో దీన్ని మనం తిరలేసుకోవాలంట, తిరల వేసుకోవాలి, ఎందుకంటే 2 దిక్కులో ఉడకాలి కదా చేప మనకి. చూసారు కదా, మన ఫ్రై అయిపోయింది. ఇంకా దీన్ని దింపేసి పైన కొంచెం కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేసుకుంటే ఫ్రై కూడా ఒక్కటేసారి 2 కూరలు రెడీ కదా. ఫిష్ ఫ్రై తినే వాళ్ళకి ఫిష్ ఫ్రై వచ్చేసింది, ఫిష్ పులుసు తినే వాళ్ళకి ఫిష్ పులుసు తయారైపోతుంది. సో ఇప్పుడు మనం ఈ ఫిష్ పులుసులో ఈ చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను కదా, దాని రసం తీసి పెట్టాను. ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. చూసారు కదా, మన చేపల పులుసు ఎంత బాగా అవుతుందో. ఇప్పుడు దాన్ని మనం ఏంటంటే గిన్నెని అట్లా తిప్పాలన్నమాట, అంతే. కానీ ఆ ముక్కల్ని కింద మీద వేయకూడదు, వేస్తే చితికిపోతాయి. ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది. ఇంకా మన చేపల పులుసు అయిపోతుంది కదా, ఇప్పుడు మనము ధనియాల పొడిను, కొత్తిమీర వేసుకొని దింపుకోవాలన్నమాట. గుమ్మగుమ్మలాడే టేస్టీ, స్పైసీ, పుల్లటి చింతపండు పులుసుతో చేసుకున్న చేపల పులుసు రెడీ అయిపోయింది. మంచిగా వేడి అన్నం వండుకొని దాంట్లో తింటే గనక ఆహా. మీ అందరు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, మీరు ఈ చేపల పులుసును ఇట్లా ఫ్రైని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఇప్పటి నుంచి ఎప్పుడైనా మీరు ఫుల్ చేపలు తెచ్చుకున్నారనుకోండి, అయ్యో ఈ తలకాయని ఏం చేసుకోవాలి, ఈ తోకల్ని ఏం చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. సో ఇటు చేపలు తిన్నట్టు ఉంటుంది చేపల పులుసు, అటు ఫ్రై తిన్నట్టు ఉంటుంది. ఒకటే దెబ్బ పిట్ట, ఒక గోలికి 2 పిట్టలు అంటారు కదా, అట్లా చూడండి. ఆ విధంగా అప్పుడప్పుడు మధ్యలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిలో కొంచెం నిమ్మకాయ రసం ఇట్లా పిండేసుకొని, ఈ ఫ్రై మీద కొంచెం, దీని మీద కొంచెం ఇట్లా ఫ్రై పిండేసుకొని, ఇట్లా అన్నాన్ని కలుపుకొని, చేప ముక్కను ఇట్లా తీసుకొని ఇట్లా తింటూ ఉంటే దీని మజా వేరు, సూపర్ ఉంది. చూసారా, చాలా టేస్ట్ అయితే అమేజింగ్గా ఉంది. ఇప్పుడే తిన్నాను నేను, చాలా బాగా వచ్చింది. నరేన్ కూడా తిన్నాడు, మీరు వినే ఉంటారు నరేన్ది మాట్లాడింది. సో ట్రై చేయండి. ఇట్లా చేపల తలకాయలని వాటిని ఏం చేయాలో అని అర్థం కానప్పుడు ఇట్లా పులుసు పెట్టుకోండి, చాలా ఈజీ రెసిపీ కూడా. సో మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఒకవేళ మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలి అంటే మా కమెంట్స్లో పెట్టండి, తప్పకుండా మేము ఆ వీడియోలు మీకు చేసి చూపిస్తాం. సో మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ బాయ్. మర్చిపోయాను, మీరు మట్టుకు మమ్మల్ని లైక్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది ఈ వీడియో చూస్తే, చేపల పులుసు చేసుకోవడం సులువుగా ఉంటుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ, బాయ్.